హాట్ టాపిక్గా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. మరి అన్యాయంగా అక్రమంగా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద మరి స్థానిక శాసనసభ్యులు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మేము గతంలో కూడా మాట్లాడి ఖండించడం జరిగింది. వారు మా గవర్నమెంట్ వచ్చే సుమారు 6 నెలలు అవుతుంది. దానిలో 3-4 నెలలు పార్లమెంట్ ఎన్నికలలో బిజీలు ఉన్నాము. ప్రజల సంక్షేమ పథకాల కొరకు ప్రజల కొరకు మిగతా టైం కేటాయించిన సందర్భంలో పదే ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడం మా కౌన్సిలర్ అందరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు అండదండలతో వారి అంచెలు కూడా మరి ఎన్నో తప్పులు చేయడం జరిగింది. భూ ఆక్రమణలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, మున్సిపాలిటీలో మరి అవినీతి కావచ్చు. మరి అప్పుడున్న అధికార పార్టీ పెద్దలతో మన పూర్తి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ తప్పులు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మేమందరం కూడా మరి మీ అందరూ తెలుసు, జమ్మికుంట మహిళా మండలి స్థలం గురించి మీకు తెలుసు. 1974 బిఫోర్ అది మహిళా మండలికి ఇచ్చిన స్థలం. దాని తర్వాత నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సుమారు 97-98లో అప్పుడు వేరే వాళ్ళకి పర్మిషన్ ఉన్నప్పుడు దాన్ని అప్పుడున్న మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు ముద్దసాని దామోదర్ రెడ్డి గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేసి చేయడం జరిగింది. దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత మరి ఆక్రమణ గురై వారు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రోజున మీరు కూడా విలేకరు సోదరులు అందరూ చూసి ఉంటారు. అయితే రిజిస్టర్ చేసిన డాక్యుమెంటు, రిజిస్ట్రేషన్లో ఉన్న నెంబరు, సర్వే నెంబర్ వేరు, వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం చేసారో ఆ నిర్మాణం చేసిన సర్వే నెంబర్ వేరు. ఇట్టి దాన్ని అప్పుడున్న ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయించి, హుజరాబాద్ ఆర్డీఓ గారు హుజరాబాద్ తహసీల్దార్ గారిని ఎంక్వైరీ పెట్టించి దాని మీద రిపోర్ట్ తెప్పించి జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అప్పుడున్న కమిషనర్ గారిని వివరణ కోరితే మేము పని ఆపుతున్నామని చెప్పి వారు రిటర్న్లో ఇవ్వడం జరిగింది. అప్పుడున్న డిఐ గారిని, సర్వేయర్ గారిని ఎంక్వైరీ చేయించి మ్యాప్ కూడా తెప్పించుకుంటే మరి అది 42లో వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. కానీ వారికి ఉన్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ 652లో ఉందనేది మరి ఇది వాస్తవమైన విషయము. దీనికి పూర్తి ఆర్టీఐ చట్టం కింద తీసుకున్న కాగితాలు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, ఇది ఎవరు డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ మ్యాప్ వేసి కొలతలతో సహా ఇవ్వడం జరిగింది. మరి కోట్లాది రూపాయల గల ఈ పబ్లిక్ ప్రాపర్టీ, ఇది పర్సనల్ కాదు, మహిళలకు సంబంధించిన ప్రాపర్టీ. అప్పుడున్న అధికారంతో, అప్పుడున్న బలంతో ఎవరిని మాట్లాడకుండా, ఎవరన్నా మాట్లాడితే మరి పోలీస్ స్టేషన్లో వేసి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు. మరి అలాంటి నీ లీడర్లు తప్పు చేసిర్రు, నువ్వు మా నాయకుడిని ఎందుకు విమర్శ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్, ప్రతి రిపోర్ట్, ఎవ్రీథింగ్ ఉంది. నీకు అన్ని ఫోటోలు కొట్టుకోవచ్చు. మరి దాన్ని లీగల్గా దాన్ని మెల్లమెల్లగా అదే పరిస్థితి ఉన్నది. ఇది తప్పు అని చెప్పి కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూడా వాళ్ళకు ఎవరైతే అక్రమ నిర్మాణం చేసుకున్నారో మరి వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అట్లా పోతే మీకు కూడా తెలుసు, 629 సర్వే నెంబర్లో ప్రభుత్వం పేదవారి కొరకు 59 జీవోను తీసుకొచ్చి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అరగుంటలో గుంటలో నిర్మాణం చేసుకున్నట్టయితే అటు దాన్ని వారికి అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జీవోను తీసుకొచ్చి అప్లై చేసుకున్న సందర్భంలో
మరి మీకు తెలుసు 629 సర్వే నెంబర్లో సుమారు ఎకరా భూమి మరి రెగ్యులేషన్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎమ్మెల్యే మరి కౌశిక్ రెడ్డి గారు, అప్పుడున్న ఎమ్మెల్సీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి అధికార బలంతో మరి పెట్టుకున్నది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అది పేపర్లలో కూడా వచ్చింది, మీడియా సోదరులు గుర్తు చేస్తున్నా. కాబట్టి మా నాయకుడు మచ్చలేని నాయకుడు ప్రభాకర్ అన్న, నీవు నీ అంచరులే దొంగలు, తప్పు చేస్తున్నారు. అవన్నీ మేము విత్ ఎవిడెన్స్ తోని ఉన్నాయి. ఇంకా కూడా గ్రామ పంచాయతీలో సుమారు 5 కోట్ల పైన అవినీతి జరిగింది. అడ్వాన్స్ చెక్ డ్రా చేయడము, అవిటికి దొంగ బిల్లులు పెట్టుకోవడము, చేయని పనికి బిల్లులు ఎత్తడము, ఇష్టానుసారంగా మరి డీజిల్లో మరి ఇష్టానుసారంగా మరి పౌడర్లలో ఆయిళ్లలో ఇట్లా కూడా మరి దొంగ బిల్లులు పెట్టుకొని టెండర్లు లేకుండా దసరకు మరి గణేష ఉత్సవాలకు కూడా మరి లక్షలాది రూపాయలు, ఒక్క దసరకు సుమారు 25 లక్షల రూపాయల ఖర్చు ఒక దసరకే. అది మొత్తం కొంట కూడా 4-5 లక్షలు కావు. ఏది లైట్లు ట్యూబులు అవి ఉంటాయి కదా, ఫ్లడ్ లైట్స్, ఇట్లా కొంట కూడా కాదు. ఏకపక్షంగా మరి ఈ విధంగా ప్రజల సొమ్మును దోసుకొని ఈ రోజున జమ్మికుంట మున్సిపల్ను సర్వనాశనం చేసింది మీరు, నీ నాయకత్వం, నీ అంచలు కాదా అని చెప్పి ఈ రోజున నేను తెలియజేస్తున్నా. ఇలాంటి వారు మరి మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, మా ప్రభాకర్ మీద ఎలా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉంది. మీటింగ్ అయినాక ఇంకా ఆధారాలతోని ఇంకొక అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏది మాట్లాడినా కానీ విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రభుత్వం చేత ఉండబడే కాయిదాలతోనే మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఒకటే, దయచేసి ఏదైతే అవినీతికి అక్రమాలు జరిగినా అవన్నీ కూడా బయటికి తీస్తాం. మా అందరం కౌన్సిలర్లం, మేమందరం కూడా తప్పకుండా కలెక్టర్ గారికి కావచ్చు, వాటికి కావచ్చు, గౌరవ మంత్రివర్గులు కావచ్చు దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోతాం. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం, అవన్నీ ప్రజల ముందు పెడతాం. అది ప్రజల సొమ్మని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా దాదాపు తెలుసు మా విలేకరు సోదరులు కూడా, అందరికి కూడా. కాబట్టి తప్పకుండా ఇది అన్యాయంగా అక్రమంగా కట్టింది కాబట్టి వెంటనే మరి డిస్మెంటల్ చేయాలని చెప్పి కూడా మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల మా నాయకుడిని విమర్శిస్తుంటే ఎంబడి ఉండే నాయకులు మీరేనా? మా నాయకుని విమర్శిస్తుంటే ఆ నాయకునికి అవినీతికి ప్రోత్సహించే నాయకుడు ఎంబడి ఉండే మీరు నియద్దారులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అవునా, ఒకటే, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా, అనవసరమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు, చేస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అధికారం పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు మా పార్టీలకు రానియం, వద్ద చెప్పులు వెనకేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మంచి నాయకులు రావచ్చు, మంచి నాయకులు మేము తీసుకుంటాం, ప్రజలలో మంచి ఉన్న నాయకులను తీసుకుంటాం. కానీ ప్రజల ముంచి ప్రజల సొమ్మును దోసుక తిని ప్రజలకు అన్యాయం చేసే వ్యక్తులు మా పార్టీలకు వస్తే మాత్రం తప్పకుండా మేమందరం కూడా, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు అందరం కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు గౌరవ